ఓం నమ శివాయ నమః. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సకల ఏకాదశి ఎప్పుడు వచ్చింది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సకల ఏకాదశి రోజున కఠిన ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. సకల పాపాలు పోగొట్టుకుని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మరణించిన తర్వాత విష్ణులోకంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుందని చెప్తారు. సఫల అంటే అభివృద్ధి అని అర్థం. సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. సఫల ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఈ వ్రత విధానాలు అన్నీ వాటి గురించి సఫల ఏకాదశి పూజా విధానం అన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ 2024 జనవరి 7వ తారీఖున సఫల ఏకాదశి వస్తుంది. పౌషమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఏకాదశులలో వచ్చే మొదటిది సఫల ఏకాదశి. సఫల ఏకాదశి ముహూర్తం జనవరి 7వ తారీఖున ఈ 2024 సంవత్సరం మధ్యాహ్నం 12:41 తిథి ప్రారంభం అవుతుంది. అప్పుడు మనం ఆ ఏకాదశి పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. ఏకాదశి రోజు తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించాలి. గంగాజలం చల్లుకొని విష్ణువుని ఆరాధించాలి. దేవుడి ముందు దీపం పెట్టాలి. పండ్లు, పంచామృతాలు సమర్పించాలి. కొబ్బరి, ఉసిరి, దానిమ్మ, లవంగం వంటి వాటితో స్వామివారిని పూజించాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. రాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తూ విష్ణు సహస్రనామం చదువుకుని కీర్తనలు పాడుకుంటూ ఉండాలి. మరుసటి రోజు స్నానం చేసిన తరువాత బ్రాహ్మణుడికి ఆహారం పెట్టాలి. వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి. ఉపవాసం చేసుకున్న రోజు మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి. మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ముందు రోజు నుండి తినడం మానేయాలి. సఫల ఏకాదశి ఉపవాసం చేసిన వ్యక్తి ప్రతి పనిలో విజయాన్ని పొందుతారని నమ్మకం. సఫల ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే, సఫల ఏకాదశి ప్రాముఖ్యత గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిరునికి బోధించాడు. ఎన్ని యాగాలు, ఉపవాసాలు, యజ్ఞాలు చేసినా లభించని సంతృప్తి సఫల ఏకాదశి రోజు చేసి ఉపవాసం వల్ల లభిస్తుందని కృష్ణుడు చెప్పాడు. అందుకే చాలామంది ఆ రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. పుణ్యఫలం, మోక్షం లభిస్తుందని గాఢ విశ్వాసిస్తారు. సఫల ఏకాదశి పవిత్రతని చాటి చెప్పే కథని కృష్ణుడు పాండవులకి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. సఫల ఏకాదశి వ్రతకథ. పూర్వం చంపావతి నగరాన్ని మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి లంబకుడు అనే కుమారుడు ఉండేవాడు. అధర్మాన్ని పాటిస్తూ ప్రజల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. అది తెలుసుకున్న రాజు కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరించాడు. అడవుల పాలైన లంబకుడు ఆహారం దొరకపోవడంతో ఒక చెట్టు కింద పడుకున్నాడు. తనకు పట్టిన పరిస్థితి తలుచుకుని చింతిస్తూ రోజంతా ఏమీ తినకపోవడంతో స్పృహ తప్పిపోయాడు. ఆ రోజు ఏకాదశి కావడంతో తనకు తెలియకుండానే అతడు ఉపవాసం పాటించినట్లు అయ్యింది. విష్ణువు ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ధర్మబద్ధమైన పాలన చేసిన లుంబకుడు మరణానంతరం విష్ణులోకానికి చేరుకున్నాడని పురాణ గాథ. ఈ ఏకాదశి వ్రత మహత్యం గురించి శివుడు పార్వతీదేవికి చెప్పినట్టు పద్మపురాణం చెబుతోంది. అందుకే సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు ఆరాధన చేస్తే విష్ణులోక ప్రవేశం ఉంటుంది. సంపద, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. తెలియకుండా చేసిన ఏకాదశి రోజున తనకు తెలియకుండానే అతడు ఉపవాసం పాటించిన ఆ విష్ణువు ప్రత్యక్షమైన రాజ్యాన్ని ప్రసాదించినట్టు మనకు అన్నీ మంచి జరగాలని మనము
సఫల ఏకాదశిని చేసుకుందాం. అంతేకాదు ఈ సఫల ఏకాదశి రోజున అలా ఉపవాసం ఉంటే పెళ్లి కాని వారికి పెళ్లి కూడా జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న 7వ తారీఖున సఫల ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజున ఈ వస్తువులు తెచ్చుకుంటే ఇంటిలో చాలా మంచి జరుగుతుందని హిందూ పురాణాల్లో ఉంది. ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకున్నాం. హిందూ మతంలో సఫల ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం పుష్యమాసంలోని కృష్ణపక్షంలో జరుపుకుంటారు. ఈ ఏడాది 2024 సంవత్సరం జనవరి 7వ తారీఖున వస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల మీకు పట్టిన దరిద్రం మొత్తం పారిపోతుంది. ఈ ఏకాదశి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల శుభం కలుగుతుంది. వెండి హంస ప్రతి ఒక్కరికి ఉండే ప్రధాన సమస్య డబ్బు. ఈ సమస్యల నుండి బయటపడాలంటే సఫల ఏకాదశి రోజున వెండితో చేసిన హంసను ఇంటికి తెచ్చుకోండి. దీనిని మీ ఇంట్లోని పూజ గదిలో ఉంచుకుంటే ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి మీరు అనుకోని విధంగా సంపద పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఇక కలశం మీ ఇంటిలోని వాస్తు దోషాన్ని తొలగిపోతుంది. ఈ రోజున వెండితో చేసిన కలశాన్ని ఇంటికి తెచ్చుకోండి. దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నరదిష్టి పోతుంది. దానితో పాటు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇక తాబేలు అప్పుల నుంచి బయటపడి మీ ఆర్థిక పరిస్థితి ఇది వరకు కంటే మెరుగుగా ఉండాలంటే ఈ సఫల ఏకాదశి రోజున వెండితో చేసిన తాబేలును ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా మీ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. పెళ్ళి కాని వారికి పెళ్ళి ప్రత్యేకత ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఇవన్నీ హిందూ పురాణాల్లో చెప్పబడింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో